మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువబడ్డాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపముల శిక్షను శిలువలను భరించాడు. జాతి, కుల, మత, దేశ, భాష ఏ భేదం లేకుండా ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువబడ్డాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపముల శిక్షను ఆయన శిలువలో భరించాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపముల పరిహారం కొరకు శిలువలను రక్తమంతా కార్చాడు. ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు ఆయన ప్రాణను బలిగా సమర్పించి ఈ లోకంలో ప్రజలందరికీ బదులుగా శిలువలో ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఆయన పాతిపెట్టబడ్డప్పుడు ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. హల్లెలూయా. పాతాళంలోనికి వెళ్ళి ఆయన మొట్టమొదట చేసిన పని ఏమనగా అధికారపూర్వకంగా మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులను ఆయన సాతాను చేతిలో నుండి ఆయన స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకొని పాత నిబంధన కాలంలో ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రక్కన శిలువలో మరణించినటువంటి రక్షింపబడిన దొంగ వరకు మరి పాతాళంలో చెరలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలను ఆయన తీసుకొని చెరను చెరగా కొనిపోయి పరలోకం ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు శిలువలో రక్తం కార్చేంత వరకు కూడా పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి పరిశుద్ధులందరూ కూడా పాతాళంలోనే ఉన్నారు. అయితే పాతాళంలో 2 స్థలాలు ఉన్నట్లుగా మనము ధనవంతుడు లాజర్ యొక్క మరి దృష్టాంతంలో మనం చూడగలం. ఆ దృష్టాంతం ప్రభు మనకు సెలవిచ్చినాడు స్వయంగా. ధనవంతుడు లాజర్ యొక్క దృష్టాంతంలో ఒకటి నెమ్మదికరమైన స్థలము, అక్కడ అబ్రహాం రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు ఉన్నాడు. ఇంకొక స్థలం వేదనకరమైనటువంటి స్థలము, అక్కడ ధనవంతుడు నరకాగ్నిలో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక విషయము, ఈ 2 స్థలాలు కూడా పాతాళంలోనున్నాయి. ఈ విషయం మనకు మొదటి సమూయేలు గ్రంథము చివరిలో కూడా మనకు కనబడుతుంది. సౌలు రాజు ఆయన మారువేషంలో వెళ్ళి సమూయేలు చనిపోయిన తర్వాత ఒక సోదె చెప్పే స్త్రీ దగ్గరికి మారువేషంలో వెళ్ళి సమూయేలు యొక్క పరిశుద్ధుని యొక్క ఆత్మను పాతాళం నుండి ఒక దయ్యముల చేత సోదె చెప్పే స్త్రీ యొక్క సహాయం చేత అతని ఆత్మను బయటికి రప్పించుకొని సౌలు మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆమె సమూయేలు యొక్క ఆత్మను సోదె చెప్పే స్త్రీ దయ్యముల శక్తి చేత పరిశుద్ధుని ఆత్మను పాతాళాలను పైకి రప్పించగలిగింది. అనగా అప్పుడు పాత నిబంధన కాలంలో మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ ఉపమానం ద్వారా ప్రభు వచ్చేంత వరకు పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి పరిశుద్ధులందరూ కూడా పాతాళ లోకంలో నెమ్మదికరమైన స్థలంలో పరిశుద్ధులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వేదనకరమైన స్థలంలో రక్షణ లేని వారు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అయితే ప్రభు శిలువలో మరణించి పాతిపెట్టబడ్డప్పుడు ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళి సాతాను చేతిలో ఉన్నటువంటి తాళపు చెవులను స్వాధీనపరచుకొని ఆయన పాతాళంలో చెరలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలను తీసుకొని పైకి లేచి పరలోకంలో ప్రవేశించినట్లుగా దేవుని వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 4:8 మనకు కనబడుతుంది. చెరను చెరగా ఆయన పట్టుకొని పోయాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకొక విషయము, యేసుక్రీస్తును మరణము బంధించి ఉంచుట అసాధ్యము అని అపోస్తల కార్యములు 2:24 రాయబడింది. యేసుక్రీస్తును మరణం బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే పాపముతో చనిపోయినటువంటి వారినే పాతాళంలో సాతానుడు ఆపగలడు. పాతాళ లోకము మరణము పాతాళంలో ఉంచగలదు. కానీ యేసుక్రీస్తులో ఎటువంటి పాపం లేదు. పాపం లేకుండా ఆయన పాతాళంలోకి వెళ్ళాడు కాబట్టి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన చెరను చెరగా పట్టుకొని పోయి తనతో పాటు పరిశుద్ధులందరూ కూడా తీసుకెళ్లి పరలోకంలో ప్రవేశపెట్టాడు. ఆ విధంగా ప్రభు మరణ భయం లేకుండా మనకి ఈ దినమున చేశాడు. కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు మన కొరకు శిలువలో చేసిన బలియాగమును మనం అర్థం చేసుకొని నమ్మి గ్రహించి ఆయన ఆజ్ఞ ప్రకారం మారు మనసు పొంది అనాజ్ఞ ప్రకారం బాప్తిస్మం పొంది మనం పాపములను ఆయన రక్తంలో కడిగి వేసుకుని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి మనం పరిశుద్ధాత్మతో నింపబడి నిత్యము యేసు ప్రభు యొక్క వాక్యం ఏంటో ఆయన వాక్య ప్రకారం జీవించినడలా ఇక మనల్ని మరణభయం ఏమీ చేయలేదు. ఈ లోకంలో ఎప్పుడు మనం కన్ను మూసినా పరలోకములో మనం కళ్ళు తెరుస్తాము కనుక అటువంటి వారిని ఇక మరణ భయము ఏమీ చేయలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఈ విషయమై బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి అయినటువంటి జకర్యా కూడా లూకా సువార్త 1 అధ్యాయము 75వ వచనము చివరి భాగంలో
మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను అని జకర్యా బాప్తిస్మిచ్చే యోహాను తండ్రి ప్రభు పుట్టే ముందుగా ఆఖరి ప్రవక్తగా ఆయన ప్రవచించాడు. హల్లెలూయా. మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి సాతాను యొక్క చేతిలో నుండి, మరి ఈ లోకంలో సాతాను ప్రభావం చేత ఉన్నటువంటి సాతాను ఆస్పదం చేసుకున్నటువంటి మనుషుల చేతి నుండి మనం విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఎటువంటి మరణ భయం లేని వారమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను అని బాప్తిస్మిచ్చే యోహాను తండ్రి అయినటువంటి జకర్యా ప్రవచించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునకే మహిమ కలుగును గాక. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూత గొర్రెల కాపరులకు కనబడి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము అని ప్రకటించాడు. ఎందుకంటే ఎవరెవరైతే ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వారందరూ మరణ భయం నుండి విడిపించబడతారని దేవదూత యొక్క ఉద్దేశం ఏంటంటే మానవ జాతి అందరికీ ఇది శుభవర్తమానం. కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇది శుభవర్తమానం కాదండి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగివచ్చింది ఒక కులం వారి కొరకు కాదు, ఒక మతం వారి కొరకు కాదు, ఒక దేశం వారి కొరకు కాదు, ఒక జాతి వారి కొరకు కాదు. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఈ లోకంలో ప్రజలందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఈ లోకంలో ప్రజలందరినీ మరణ భయం నుండి విడిపించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన అన్ని విషయంలో మనకు రక్షకుడు. కేవలం మరణ భయం నుండి విడిపించేవాడు మాత్రమే కాదు, ఇది ముఖ్యమైనటువంటి కారణం. యేసు ప్రభు అన్ని విషయాలలో మనల్ని రక్షించట కొరకు వచ్చాడు. ఆయన అన్ని విషయాలలో మనకు రక్షకుడు. కేవలం రక్షకుడు అన్న మాట ఆత్మకు మాత్రమే పరిమితం కాదు. అది రక్షకుడు అన్నటువంటి మాట మన ఆత్మకు, శరీరానికి, మన జీవితంలో అన్ని విషయములకు సంబంధించినటువంటి రక్షకుడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇంకొక మాట మనము ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవదూతల స్వభావం ధరించుకొని ఆయన ఈ లోకంలోనికి రాలేదు. అబ్రహాము సంతానము మనుషుల స్వభావం ధరించుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. కారణమేమనగా ఇక్కడ ఒక మన ముఖ్యమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నుండి పడిపోయినటువంటి వారిలో కేవలం మానవులు మాత్రమే కాదు, దేవదూతలు కూడా పడిపోయారు. సాతానుడు ఒకప్పుడు దేవుని యొద్ద ప్రధాన దూత, మరి అనేక దేవదూతలు వాడితో పాటు దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసి దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డారు. సాతానుడు మరి వాడితోటి ఏకీభవించినటువంటి కొన్ని దూతలు ఈ లోకంలో దేవుని సన్నిధిలో నుండి పడద్రోయబడ్డాయి. అవే సాతాను శక్తులుగా ఉన్నాయి. అయితే పడిపోయినటువంటి దేవదూతలను ఆయన ఉద్ధరించుట కొరకు, రక్షించుట కొరకు యేసుక్రీస్తు దేవదూతల స్వభావం ధరించుకొని ఆయన ఈ లోకంలోనికి రాలేదు. కానీ పడిపోయినటువంటి మానవ జాతిని ఉద్ధరించుట కొరకై ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అనగా మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోవచ్చు. పడిపోయినటువంటి దూతల కంటే పడిపోయినటువంటి మానవ జాతిని ఆయన ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనుష్య స్వభావం ధరించుకొని వచ్చి ఆయన మన పాపంలో కొరకు సిలువేయబడి మన కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి సమాధిలోండి లేచి ఆయన మనకు మరణ భయం లేకుండా చేశాడు. హల్లెలూయా. ఈ సమయంలో సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరివైనాను సరే మరణ భయం చేత నువ్వు పీడింపబడుతున్నావా? మరణ భయమునకు దాసుడిగా దాసురాలవై ఉంటున్నావా? అయితే నీ మరణ భయం నుండి నువ్వు విడిపించబడాలంటే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకో. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీకు ఎటువంటి మరణ భయం లేకుండా చేస్తుంది. 2004వ సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున నాకు గుండె ఆపరేషన్ జరిగింది. నాకు బైపాస్ సర్జరీ జరిగింది. నాలో 4 ఆర్టరీస్ నాకు బ్లాక్ అయిపోయి 90% బ్లాక్ అయిపోయి 2 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. అయితే డయాగ్నోస్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి నేను వెళ్ళే సమయంలో
మా కుటుంబీకులు బంధుమిత్రులు అందరూ కూడా ఎంతో విచారంగా ఉన్నారు, ఆపరేషన్ ఏమవుతుందేమో అని ఎంతో విచారంగా ఉన్నాను. కానీ నేను నవ్వుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. హల్లెలూయా. ఎందుకంటే నేను కన్ను మూస్తే నా దేవుని దగ్గర నేను పరలోకంలో ఉంటాను. ఒకవేళ బ్రతికితే క్రీస్తు కొరకు ఈ లోకంలో బ్రతుకుతాను. కానీ మరణ భయం మాత్రం నాలో ఏమాత్రం లేకుండా నేను ఎంతో నవ్వుకుంటూ స్ట్రెచ్చర్ మీద ఆపరేషన్ థియేటర్లో వెళ్ళాను. హల్లెలూయా. మరణ భయం ఏమాత్రం లేదు. ఒక్కోసారి నేను తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. కొంచెం కూడా మరణ భయం లేకుండా నేను ఏ విధంగా గుండె ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళానని ఆశ్చర్యపడతాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నీకు కూడా ఎటువంటి మరణ భయం లేకుండా చేస్తాడు. యేసు ప్రభు నీ మరణ భయం నుండి నిన్ను విడిపించడం కొరకై ఆయన ఈ లోకంలో నీకు మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. రక్తమాంసములలో పాలివాడై ఒక శిష్యుగా వచ్చి ఎదిగి నీ కొరకు శిలువలో మరణించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి సమాధిలోండి సజీవునిగా లేచాడు. పరిశుద్ధాత్మ స్వరూపి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ సమయంలో నీవు నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ స్వరూపిగా నీలో ఉండి నీకు మరణ భయం లేకుండా నీకు ధైర్యాన్ని ఇచ్చి నీ విలోకంలో జీవించినంత కాలము జయకరమైనటువంటి జీవితము నీకు ఇస్తాడు. సాతానికి భయపడవు, మరణానికి భయపడవు, పాతాళలోకానికి భయపడవు. ఎప్పుడు నేను చనిపోయినా ఇక పరలోకంలో ఉంటానని నీవెంతో ధైర్యంగా ఉంటావు. కనుక ఈ సమయంలో ఈ వాక్యం నువ్వు నమ్మినట్లయితే నీ హృదయపూర్వకంగా నాతో కలిసి ఈ ప్రార్థన నా వెనకాల చెప్పవలసిందిగా దేవుని సేవకుని నేను కోరుతున్నాను. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా నీ స్తోత్రములు. యేసు ప్రభువా నీవే సర్వ సృష్టికర్తవు, నీవే దేవుడవు. నేను నమ్ముతున్నాను నీవు నా కొరకు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితము రక్తమాంసములు కలిగినటువంటి మానవుడిగా నీవు దిగి వచ్చావు. నా పాపముల కొరకు సిలువేయబడ్డావు. నాకు బదులుగా నీవు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచావు. యేసు ప్రభువా నేను నమ్ముతున్నాను. దయచేసి పాపినైన నన్ను కరుణించుము, నా పాపములన్నిటినీ ఇప్పుడే క్షమించుము, నీ రక్తములో నన్ను కడుగుము. నా హృదయం తెరిచి నేను పిలుస్తున్నాను. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా దేహంనిప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపుము. నాలో నుండి మరణ భయమును 100% ఇప్పుడే తీసివేయము. నా హృదయములో ఇప్పుడే నీ పరలోక ఆనందమును నింపుము. నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్. ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము. మీరు పొందిన ఆత్మీయ మేళ్లను మాకు ఉత్తరాల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మీ ఉత్తరంలో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మాకు మీ ప్రార్థన అక్కర్లు తెలియజేయండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు మా వందనములు. మీ అందరికీ మిరకల్ లైఫ్ మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికి మిరకల్ లైఫ్ మినిస్ట్రీస్ నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీలో చాలామంది ఫోన్ చేసి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ పేర్లు మీ సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించమని కోరుతున్నారు. రోజుకు 100 కొలది పేర్లను సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించడం అసాధ్యం. కాబట్టి మీ కొరకు టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. ఇక్కడ మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించండి. ఈ క్రింద మీ ప్రార్థన అవసరతలు రాసి మీ అడ్రస్తో సహా మాకు తెలియజేయండి. ఈ విధంగా మీ రికార్డ్ మా దగ్గర ఉన్నట్లయితే ప్రతిరోజు మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి వీలవుతుంది. కాబట్టి నేడే ఈ ఫామ్ కొరకు మాకు వ్రాయండి. ఈ ఫామ్లో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మా అడ్రస్ మిరకల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్, ప్లాట్